అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టంలో జనరల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా sand.ap.gov.in అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు హోమ్ స్క్రీన్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్కి 2 చోట్ల ఆప్షన్ ఇచ్చారండి. ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర కొట్టంగానే జనరల్ కన్జ్యూమర్ రిజిస్ట్రేషన్ అని, అలాగే ఈ పక్క మెనూలో కూడా మీకు జనరల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ రెండు చోట్ల నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ముందుగా మనం జనరల్ కస్టమర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేద్దామండి. సో ఇట్లా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ స్క్రీన్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ నావిగేట్ అవగానే ఇక్కడ మనం ఏమడుగుతున్నారంటే సిటిజన్ యొక్క ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ సిటిజన్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే ఆయన యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలండి. ముందుగా ఆధార్ నెంబర్ ఇద్దాం. తర్వాత మొబైల్ నెంబర్ అండి. తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మెసేజ్ కూడా చూపించారు. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి విజయవంతంగా ఓటీపీ పంపిస్తారండి. దానికి 10 నిమిషాలు మాత్రం చెల్లుబాటు అవుతుందని చెప్పి మీకు ఇక్కడ మెసేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. మీకు వచ్చిన 6 అంకెల ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై బటన్ పై క్లిక్ చేయండి. సో ఓటీపీ మీకు సక్సెస్ఫుల్గా ధృవీకరించబడిన తర్వాత మళ్ళీ ఓకే బటన్ పై క్లిక్ చేయాలండి. చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఎవరైతే సిటిజన్ ఉన్నారో అక్కడ నేమ్ వస్తుందండి. ఇక్కడ మనం మాన్యువల్గా మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మాన్యువల్గా మిగతా డీటెయిల్స్ ఆల్టర్నేటివ్ నెంబర్ అడుగుతున్నామండి. సో తర్వాత మెయిల్ ఐడి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ యొక్క సిటిజన్ ఏ డిస్టిక్లో ఉంటున్నారో, ఆయన రూరల్లో ఉంటున్నారా లేకపోతే అర్బన్లో ఉంటున్నారా, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు సంబంధించిన రూరల్ అయితే ఏ మండలం కింద మీది ఏ గ్రామ పంచాయతీ. సో ఇట్లా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో నా అడ్రస్ అనేది నా సిస్టంలో సేవ్ ఉండడం వల్ల మీకు అడ్రస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మీరు అడ్రస్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఏరియా ఏదైతే ల్యాండ్ మార్క్ ఉందో ఆ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ఏరియా యొక్క పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ వస్తుందండి. మీ విజయవంతంగా మీరు శాండ్లో రిజిస్ట్రేషన్ అయ్యారు. సో దానికి సంబంధించిన యూజర్ నేమ్ అంటే డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది ఒక పాస్వర్డ్ ఇస్తారండి. ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి మీకు ఇట్లా మెసేజ్ వస్తుంది. వెంటనే మీ మొబైల్కి ఒక SMS రూపంలో మీ యూజర్ నేము, అలాగే మీకు 6 అంకెల ఒక కోడ్ వస్తుందండి, ఒక పాస్వర్డ్. ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. సో నెక్స్ట్ అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. సో మీకు ఆటోమేటిక్గా 10 మినిట్స్ ఒక 5 మినిట్స్కి మీకు
ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసాం కదండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం జనరల్ కన్జ్యూమర్ లాగిన్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో, మనకి ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో, ఆ మొబైల్ నంబర్‌గా యూజర్ నేమ్‌గా ఎంటర్ చేసుకోవాలండి. దాని తర్వాత మనకి పాస్వర్డ్‌గా మనకి ఒక 8 అంకెల పిన్ అయితే పంపుతారు డిఫాల్ట్‌గా. ఈ 8 అంకెల పిన్ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా మనల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతారు. మరొకసారి అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ బటన్పై క్లిక్ చేసాం. మన పాస్వర్డ్ అనేది అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనం యూజర్ నేమ్ ఇచ్చామో ఆ యూజర్ నేమ్ మరొకసారి ఎంటర్ చేయాలి. సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇందాక మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాం కదండి, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ బటన్పై క్లిక్ చేస్తాం. సో ఇలాగా జనరల్ కస్టమర్ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ వెల్కమ్ స్క్రీన్ ఇలా ఉంటుందండి. దీంట్లో చూసుకుంటే మీకు డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో డాష్ బోర్డ్స్ వచ్చేసరికి మనం ఏదైతే జనరల్ కన్జ్యూమర్ ఉంటారో వారి యొక్క ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో దానికి సంబంధించిన ఇక్కడ డాష్ బోర్డ్స్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శాండ్ బుకింగ్ ఉంటుందండి. సో శాండ్ బుకింగ్లో చూసుకుంటే మీకు యాడ్ ప్రాజెక్టు, తర్వాత ఆర్డర్ శాండ్ నవ్ అని ఉంది. తర్వాత మై బుకింగ్స్ అండి. మై బుకింగ్స్ అంటే మన ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో దాని యొక్క ట్రాన్సాక్షన్ వివరాలు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ముందు మనం శాండ్ బుకింగ్కి వెళ్దామండి. శాండ్ బుకింగ్కి వెళ్ళంగానే ఇక్కడ మనకి కొన్ని మెసేజ్లు అయితే చూపించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ప్రియమైన వినియోగదారు ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సమయంలోనే మనం ఇసుక బుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం ఇసుక బుక్ చేసుకోవాలంటే ముందు మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి. సో శాండ్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం శాండ్ అనేది బుక్ చేసుకోవాలంటే మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే మన జనరల్ కన్జ్యూమర్ లాగిన్లో ఇసుక అనేది బుక్ చేసుకోగలుగుతాం. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనం శాండ్ అనేది బుక్ చేసుకోవడం జరగదండి. ఓకేనండి, మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఇవి. ముందు మనం ప్రాజెక్ట్ అనేది ఏదైతే మనం లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. అది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. కానీ శాండ్ బుకింగ్ అనేది మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో మాత్రమే మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ముందు మనం యాడ్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుంటామండి. యాడ్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మన ఏదైతే గ్రామ సచివాలయంలో మన వివరాలు అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా మనకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత మనం శాండ్ ఎక్కడ డెలివరీ ఇవ్వాలనేది ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గూగుల్ లింక్ ఒకటి ఇచ్చారండి. సో ఇక్కడ గూగుల్ లింక్లో మనం ఏదైతే మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో మన యొక్క అడ్రస్ అంటే మన శాండ్ ఎక్కడ దింపుకోవాలంటున్నామో